హాయ్ ఎవ్రీవన్. ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్లో వర్క్షీట్ 15 చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్రింద ఇవ్వబడిన సంఖ్యల మొదటి 10 గుణిజాలను రాయండి. గుణిజాలు అంటే తెలుసు కదా, 6 ఎక్కంతో వచ్చే గుణిస్తే వచ్చేవి. 6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 6 మూడుల 18, 6 నాలుగుల 24, 6 ఐదుల 30, 6 ఆరుల 36, 6 ఏళ్ళ 42, 6 ఎనిమిదిల 48, 6 తొమ్మిదిల 54, 6 పదుల 60. అదేలాగా మిగతావి రాస్తాను, చూసి నీట్గా రాసుకోండి. ఓకేనా? ఇక్కడ మొదటి 10 గుణిజాలు అన్నారు కాబట్టి ఈ విధంగా ఫస్ట్ వచ్చే 10 మాత్రం రాసుకున్నాం. ఓకేనా? 8 ఒకట్ల 8, 8 రెండు 16, 8 మూడు 24, 8 నాలుగు 32, 8 ఐదు 40, 8 ఆరుల 48, 8 ఏళ్ళ 56, 8 ఎనిమిదిల 64, 8 92, 8 పదుల 80. ఈ విధంగా ఈ మొత్తం రాసాము. నెక్స్ట్ వచ్చి సర్కిల్ ద ప్రైమ్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి మళ్ళీ అదే నంబర్, అదే అంకె వచ్చేది మాత్రమే ప్రధాన సంఖ్యలు అవుతుంది. ఇందులో ఏవి ప్రధాన సంఖ్యలు అంటే వాటికి ఏది కూడా కారణాంకాలు ఉండకూడదు అనమాట, అలాంటివి ప్రధాన సంఖ్యలు. ఓకేనా? ఇక్కడ వచ్చి 2, తర్వాత 3, 4 అనేది 2 రెండ్ల 4 వస్తుంది కాబట్టి దీనికి 1, 2, 4 కారణాంకాలు అవుతాయి కాబట్టి ఇది కాదు. 5, 7, 8, 4 రెండ్ల 8 వస్తుంది, 3 మూడుల 9 వస్తుంది, ఇవన్నీ కాదు. ఓకే? 11, 13, 17, 19 ఇంతే, ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. ఇక్కడ 12 యొక్క కారణాంకాలు ఏది అన్నప్పుడు 1 12ల 12, 2 ఆరుల 12, 4 మూడుల 12 కదా. ఇప్పుడు ఇవన్నీ కారణాంకాలు ఏవేవి? 1, 2, 3, 4, 6, 12. ఓకే? 4, 6, 12. ఇప్పుడు 15 కారణాంకాలు. 1 15ల 15, 3 ఐదుల 15 కదా. సో 1 3 3 ఐదులు కదా. 1 3 5 15 అనమాట. 1 3 5 15. 20 ఎలా రాస్తాము? 1 20ల 20, 2 10ల 20, నెక్స్ట్ 5 4ల 20. ఇంత ఇంక వేరే ఎక్కంతో పోదు కాబట్టి 1 2 4 5, 10 20. ఓకే? 1 2 4 5 10 20 ఇవి వీటి యొక్క కారణాంకాలు. ఓకే? 50 లోపు ప్రధాన సంఖ్యలు రాయండి అన్నారు. ఇక్కడ చూడండి, 2, 3, 5, 7 ఇవి ప్రధాన సంఖ్యలు కదా. అంటే వీటికి అవి తప్ప వేరే ఏది కూడా కారణాంకాలు ఉండదు. 1 మళ్ళీ సేమ్ అదే నెంబర్. ఓకే? నెక్స్ట్ 23, 29, 31, 37, 41, 43, 47 అంతే. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, 50 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఏది అన్నారు. 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 ఇంతే. ఓకేనా? నీట్గా రాసుకోండి. ఇక్కడ 10 లోపు ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అన్నారు. 2, 3, 5, 7 ఇవి కదా 10 లోపల ప్రధాన సంఖ్యలు. వీటి మొత్తం ఎంత అన్నారు. 5, 10, 17. ఓకే? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 10 నుండి 20 వరకు గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అన్నారు. 11 ప్లస్ 13, 17, 19. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్నామంటే ఎంత? 10, 20, 30, 40. ఇది 2 యాడ్ చేస్తే 50, 9 ఇది 1, 60. ఓకే? అర్థమైంది కదా. ప్రధాన సంఖ్యలు అంటే అదే నంబరు, తర్వాత 1 మాత్రమే కారణాంకాలు ఉండేవి ప్రధాన సంఖ్యలు. ఓకే? వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. నీట్గా నిదానంగా రాసుకోండి. టెక్స్ట్ బుక్లో ఎరిటోస్తనీస్ జల్లెడ మెథడ్లో ఉన్నాయి కదా ప్రధాన సంఖ్యలు. దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి మీరు నీట్గా నేర్చుకునేసినారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. ఆల్ ద బెస్ట్. నీట్గా రాసుకునేయండి.